సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఆల్మోస్ట్ అభ్యర్థిని ప్రకటించేటువంటి ప్రయత్నాలు ఆ పేరును కూడా ప్రకటించేసారు. సో జూబ్లీ హిల్స్ లో బీజేపీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించడం కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, గెలిచేటువంటి అవకాశం ఎవరికి ఉన్నది, సో ఎవరు గెలిచేటువంటి ఛాన్స్ ఉన్నది? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద రకరకాల సర్వేలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఇవాళ ఒక సర్వే కూడా రావడం జరిగింది. ఓటర్ పల్స్ అనేటువంటి సర్వే సంస్థ కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రీ పోల్ సర్వేను నిర్వహించింది. దానికి సంబంధించినటువంటి ఫలితాలు మనం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఈ ఉప ఎన్నిక ఎలా ఉండబోతా ఉన్నది, ఏ పార్టీ ఏ రకంగా ఏ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది, అభ్యర్థులను ప్రకటించేటువంటి ప్రయత్నం చేసింది. ఇక ఒకసారి చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు, ఇక్కడ మనము ఇక చూస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎందుకు వస్తున్నది, దేనికోసం వచ్చింది అంటే మాగంటి గోపీనాథ్ గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం చేత ఇక్కడ ఉప ఎన్నిక వస్తూ ఉన్నది. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సార్లు గెలిచారు. అంతకుముందు 2014లో ఆయన టీడీపీ నుంచి గెలిచి దాని తర్వాత రాజకీయ పునరేకీకరణలో భాగంగా ఆయన అప్పటి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. దాని తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి 2018లో పోటీ చేసి గెలిచారు, 2023లో కూడా పోటీ చేసి గెలిచారు. సో ఆయన అకాల మరణం చేత జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యంగా వస్తూ ఉన్నది. ఈ నెల చివరాఖరణ లేదనుకుంటే వచ్చే నెల ఫస్ట్ వీక్లో బీహారు అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక స్కెడ్యూల్ కూడా వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. అయితే జూబ్లీ హిల్స్ లో ప్రధానంగా 3 పార్టీలు పోటీలో ఉంటున్నాయి. ఒకటి బీఆర్ఎస్ పార్టీ, ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ, మరొకటి బీజేపీ. ఈ 3 పార్టీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానము, ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఆ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. దాంతోపాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాష్ట్రంలో కాబట్టి కాంగ్రెస్ ఎలాగైనా సరే నేను కాంగ్రెస్ గెలవాలని చెప్పేసి చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఇటు బీజేపీ కూడా తన వంతు బలం చూపించడం కోసం, బీజేపీ కూడా చాలా తన ప్రభావం చూపించడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఎంఐఎం చాలా కీలకంగా మారేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఇక్కడ ఎంఐఎం పోటీ చేస్తుందా, లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ కానీ సపోర్ట్ చేస్తుందా? బీఆర్ఎస్కు సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తట్టుగా మద్దతిస్తట్టుగా కనపడతా ఉన్నది. సో వాళ్ళ ముందున్నటువంటి ఆప్షన్ ఇది. ప్రధానంగా 4 పార్టీలు పోటీలో ఉంటున్నాయి. ఇక మూడవ అంశం చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు ఒకసారి ఆశావాహులను కనుక మనం చూస్తే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి ఎవరైతే ఉన్నారో మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీత గారికి టికెట్ అనౌన్స్ చేస్తున్నట్టు ఆల్మోస్ట్ మొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మొన్నటి కార్యకర్తల సమావేశంలో ఆయన గోపన్న మీద ఏ రకమైనటువంటి ప్రేమ ఆప్యాయతలు అనురాగము ఆయన ఎలాగైతే ఆదరించిర్రో అలాగనే మాగంటి సునీత గారిని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఆదరించాలి అనేటువంటి మాట ఆయన మాట్లాడడంతో ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ మాగంటి సునీత గారికి లేదా కుటుంబ సభ్యులకే వస్తుంది. మెజారిటీగా సునీత గారికే టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. అయితే సునీత గారు ఫస్ట్ వరుసలో టికెట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. అయితే రేసులో మాత్రం పబ్బతి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, రావుల శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, దినేష్ చౌదరి, వీళ్ళందరూ కూడా టికెట్ ఆశించారు. బట్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కొంత మాగంటి గోపీనాథ్ గారి సతీమణికి సునీతకి ఇవ్వడానికి అధిష్టానం మొగ్గు చూపుతా ఉన్నది. ఇక్కడ పార్టీ ఆశించిన వాళ్ళు ఉన్నప్పటికీ అధిష్టానం నిర్ణయాన్ని ఫైనల్ చేస్తారు కాబట్టి ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత భారీ ఎత్తున రేస్లో వచ్చేటువంటి అవకాశం లేదు. ఇక కాంగ్రెస్ ఆశావాహులను కనుక ఒకసారి మనం చూస్తే కాంగ్రెస్ ఆశావాహులు కూడా పెద్దగానే ఉంది వాళ్ళ సంఖ్య కూడా. కాంగ్రెస్ ఆశావాహులు నవీన్ యాదవ్ ఉన్నాడు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దానం నాగేందర్ కూడా చాలా సీరియస్గా టికెట్ ట్రై చేసిరు వారు. దాని తర్వాత అంజన్ కుమార్ యాదవ్ కూడా చాలా సీరియస్గా టికెట్ ట్రై చేస్తూ ఉన్నాడు, నేను కూడా గెలుస్తాను. ఎందుకంటే ఇక్కడ బొంతు రామ్మోహన్ కూడా ఆయన టికెట్ ఆస్పిరెంట్గా ఉన్నాడు. ప్రధానంగా 4-5 పేర్లు వినపడతా ఉన్నాయి. హైదరాబాద్లో ఇప్పటిదాకా ఒక మంత్రి పదవి లేదు. హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల్లో మంత్రి పదవులు ఎవరికి లేవు కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఎవరైతే గెలుస్తారో వాళ్లకు మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. అందుకని ఇటు అంజన్ కుమార్ యాదవ్ కానీ, దానం నాగేందర్ కానీ, ఇటు బొంతు రామ్మోహన్ కానీ చాలా సీరియస్గా ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఈ ముగ్గురు వైపు కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా కనబడతలేదు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో అక్కడ పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ కనపడతా ఉన్నాయి. సో వారే అక్కడ టికెట్ ఆయనకే నవీన్ యాదవ్కే టికెట్ ఫైనల్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ కనపడతా ఉన్నాయి. ఇక బీజేపీ నుంచి కూడా పెద్ద లిస్టే ఉన్నది. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు, టికెట్ ఆశిస్తా అంటే టికెట్ రేసులో ఉన్నారు.
ఆశావాహుల రేసులో. అట్లాగనే డాక్టర్ కీర్తిరెడ్డి గారు కూడా స్టేట్ మహిళా మోర్చా ప్రెసిడెంట్గా ఎవరుతున్నారో డాక్టర్ కీర్తిరెడ్డి గారు కూడా ఆమె కూడా టికెట్లు ఆస్పిరెంట్గా ఉన్నారు. వారితో పాటు రామచందర్ రెడ్డి టికెట్ ఆస్పిరెంట్గా ఉన్నారు. విజయారెడ్డి దత్తాత్రేయ మాజీ గవర్నర్ దత్తాత్రేయ గారి కూతురైనటువంటి విజయారెడ్డి గారు కూడా టికెట్ ఆశిస్తా ఉన్నారు. వారితో పాటు మాధవీలత కూడా గతంలో ఎంపీకి పోటీ చేసినటువంటి మాధవీలత గారు కూడా టికెట్ ఆశిస్తా ఉన్నారు. ఆమె కూడా కొన్ని రోజులు బీజేపీ నుంచి టికెట్ ఆశించారు. ఆ మధ్యలో పెద్దమ్మ గుడి హడావుడిలో కూడా ఆమె బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వారితో పాటు చీకోటి ప్రవీణ్ కూడా టికెట్ను ఆశిస్తున్నట్టుగా బీజేపీ నుంచి వస్తున్నటువంటి లీకులు. అయితే ఇప్పటికీ ఇందులో మెజారిటీగా మోస్ట్లీ లంకా దీపక్ రెడ్డి పాత పోయినసారి పోటీ చేసినటువంటి అభ్యర్థికి టికెట్ ఇస్తారా లేదనుకుంటే కీర్తిరెడ్డికి టికెట్ ఇస్తారా అనేది మాత్రం ఇద్దరి మధ్యలో ఊగిసలాడుతూ ఉంది. వారిద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ వచ్చేటువంటి ఛాన్సెస్ కనపడతా ఉంది. ఇక మరొక ప్రధాన పార్టీ కీలకమైనటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ. ఇప్పుడు ఎంఐఎం పార్టీ పోటీ చేస్తుందా లేదా అనేది మాత్రం ఇక్కడ చాలా కీలకంగా మారేటువంటి అవకాశం కనపడతా ఉంది. సో ఎంఐఎం పోటీ చేస్తే ఎలా ఉంటుంది, పోటీ చేయకపోతే ఎలా ఉంటుంది? ఇక్కడ ఎంఐఎం పోటీ చేయడానికి 2-3 ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఎంఐఎం పోటీ చేయకూడదు అంటే నాన్ మైనార్టీ లీడర్ని క్యాండిడేట్ని ఇటు 3 పార్టీలు అనౌన్స్ చేయాలి. ఎట్లాగో బీజేపీ నుంచి మైనార్టీ లీడర్కి ఎవరికి కూడా టికెట్ ఇవ్వరు. వాళ్ళు బీజేపీలో ఎవరో ఒక వేరే వాళ్ళకి ఇస్తారు తప్ప మైనార్టీలకు టికెట్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది అక్కడ జూబ్లీహిల్స్లో. ఇక మిగిలినటువంటి 2 పార్టీలు ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ. ఇటు బీఆర్ఎస్ ఆల్రెడీ టికెట్ అనౌన్స్ చేసేసింది. ఆల్మోస్ట్ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి ఆమె సతీమణికే టికెట్ సునీత గారికే టికెట్ అనౌన్స్ చేశారు కాబట్టి సో అక్కడ ప్రాబ్లం లేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా నవీన్ యాదవ్కే టికెట్ ఇస్తేందుకు మొగ్గు చూపుతున్నది కాబట్టి వీళ్ళు ఎవరైనా సరే ఒక మైనారిటీ పోటీ చేస్తే ఎంఐఎం బరిలో ఉంటుంది. ఇక్కడ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా అజారుద్దీన్ పోటీ చేసేటప్పుడు ఎంఐఎం పోటీ చేసింది. ఎందుకంటే అజారుద్దీన్ గెలిచింది అనుకోండి ఒకవేళ జూబ్లీహిల్స్లో, అక్కడ ఆయన ఎమ్మెల్యే గెలిస్తే ఈ హైదరాబాద్ కోటరీలో ముస్లిం మైనార్టీ కోటరీలో మంత్రి పదవి కూడా వస్తుంది. సో కాబట్టి హైదరాబాద్ను తన గుప్పిట్లో పెట్టుకోవాలి. హైదరాబాద్లో మన పెత్తనం ఉండాలంటే మనమే మా ఆధిపత్యమే ఉండాలంటే ఇంకా ఎవరు కూడా ఆల్టర్నేటివ్ ముస్లిం నాయకులు ఎదగకూడదు అనేటువంటి ఇంటెన్షన్లో ఎంఐఎం ఉంటారు అనేది రాజకీయంగా వినిపించేటువంటి మాట. సో కాబట్టి అజారుద్దీన్ పోటీ చేసినప్పుడు పోయినసారి ఎంఐఎం బరిలోకి దిగింది. కానీ అదే అజారుద్దీన్ ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. అజారుద్దీన్ పోటీ చేస్తే ఎంఐఎం బరిలోకి ఉంటుంది కాబట్టి అజారుద్దీన్కి సేఫ్ సైడ్లో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేసి ఆయనని మండలికి పంపించేసారు. సో ఆయనకి ఇవ్వాల్సినటువంటి టికెట్ ఇప్పుడు నవీన్ యాదవ్కి ఇస్తా ఉన్నారు. ఇక నవీన్ యాదవ్కి ఇవ్వడం వెనకాల కూడా కొన్ని ఉన్నది. సో కాబట్టి ఇప్పుడు ఎంఐఎంతో కాంగ్రెస్ ఇప్పటికే మంతనాలు కూడా చేస్తూ ఉన్నది. మీరు బరిలో పెట్టకండి, మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఎంఐఎం ఓటు బ్యాంకు అంటే పోటీ చేసినప్పుడు 10,000 ఓట్లకు అటు ఇటుగానే వస్తుంది. కానీ ఎప్పుడైతే పొత్తు ఉన్నటువంటి అంశం ఉన్నప్పుడు కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. సో మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉంటాయి అక్కడ. సో కాబట్టి ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశం. ఇక మైనార్టీ లీడర్ కాకుండా టికెట్ ఎవరికి ఇచ్చినా కానీ మీ మద్దతు ఇస్తాము అని చెప్పేసి కూడా ఎంఐఎం అధినేత అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ గారు కాంగ్రెస్ పార్టీకి కొంత ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో కాబట్టి ఆయన మైనార్టీ లీడర్ టికెట్ కాకుండా వేరే వాళ్ళకి ఇస్తారంటే ఇప్పుడు నవీన్ యాదవ్ పేరు తెర మీదకి వస్తూ ఉన్నది. నవీన్ యాదవ్ పేరు కనుక ఇచ్చేస్తే సో ఎంఐఎం వాళ్ళు పోటీ పెట్టారు. ఎంఐఎం డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి ఛాన్సెసే కనపడతా ఉన్నాయి. ఇక పోతే నెక్స్ట్ నియోజకవర్గంలో దాదాపు ఇక్కడ 70,000కు పైగా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. నియోజకవర్గంలో దాదాపు అటు ఇటుగా 3,92,000 ఓట్లు ఉన్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఇక్కడ మొత్తం 70,000కు పైగా ఓట్లు మైనార్టీలే ఉన్నాయి. మైనార్టీల ఓట్ల తర్వాత అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఓటు బ్యాంకు యాదవ ఓటు బ్యాంకు. యాదవ సామాజిక వర్గం అంటే గొల్ల కుర్మలకు సంబంధించినటువంటి సామాజిక వర్గం ఓట్లు జూబ్లీహిల్స్లో ముస్లింల తర్వాత అంత పెద్ద స్థాయిలో ఉన్నాయి. అందుకే నవీన్ యాదవ్ వైపు కాంగ్రెస్ మొగ్గు చూపుతా ఉన్నది. నవీన్ యాదవే కాదు, ఇటు అంజన్ కుమార్ యాదవ్ కానీ అలాగే వీళ్ళు కూడా ట్రై చేసేది ఎందుకోసం అంటే యాదవ్ ఓట్లు ప్లస్ అవుతాయి. ప్లస్ ఇక్కడ నాన్ మైనార్టీ లీడర్ పోటీ చేస్తే ఎంఐఎం నుంచి పోటీ ఉండదు కాబట్టి సో కాబట్టి ఎంఐఎం ఓట్లు కూడా మనకు సపోర్ట్ చేస్తుంది, గెలిచేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. సో కాబట్టి నవీన్ యాదవ్ వైపు కాంగ్రెస్ మొగ్గు చూపుతా ఉన్నది. గతంలో ఇదే నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి కూడా పోటీ చేసిరు. ఆయన ఎంఐఎం నుంచి పోటీ చేసేటప్పుడు కూడా దాదాపు అటు ఇటుగా 40,000-45,000 ఓట్లు కూడా వచ్చినాయి. అంటే ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు నవీన్ యాదవ్ అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి. సో కాబట్టి నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపితే ఇప్పుడు టికెట్ కూడా ఆయన కనుక కాంగ్రెస్ ఫైనల్ చేసేస్తే 100% ఎంఐఎం కాంగ్రెస్కు పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇక నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం ఓట్ల సంఖ్య ఒక్కసారి కనుక మనం చూస్తే మొత్తం నియోజకవర్గంలో 3,92,669
ఓట్లు నియోజకవర్గంలో ఉన్నాయి మొత్తం. ఇందులో 2,04,288 మంది జెంట్స్ ఓట్లు ఉన్నాయి. 1,88,356 మంది మహిళల ఓట్లు ఉన్నారు. మొత్తము 3,92,000 అంటే కాస్త అటు ఇటుగా 4 లక్షల ఓట్లు మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా ఉంటే పురుషుల ఓట్లే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ జెంట్స్ ఓట్లే ఎక్కువ ఉన్నాయి. 2,04,000 పైచిలకు ఓట్లు జెంట్స్ ఉన్నాయి. మహిళలవి 1,88,000 ఓట్లు ఉన్నాయి. ఇక ఒకసారి నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్లు వీటి సంఖ్య మనం ఒకసారి చూస్తే నియోజకవర్గంలో మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి. ఈ 7 డివిజన్లు బోరబండ డివిజను, ఎర్రగడ్డ డివిజను, వెంగళరావు నగర్ డివిజను, రెహమత్ నగర్ డివిజన్ ఉన్నది, అలాగే యూసఫ్గూడ డివిజన్ ఉన్నది, షేక్పేట, సోమాజిగూడ డివిజన్ సగం భాగం ఉంటుంది సోమాజిగూడ. సో సోమాజిగూడలో సగం భాగం అటు ఇటుగా ఒక 20-25,000 ఓట్లు సగము ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోకి వస్తాయి. ఓట్ల పరంగా చూసుకుంటే కూడా బోరబండ డివిజన్లో 47,000 ఓట్లకు కాస్త అటు ఇటుగా 47,000 ఓట్లు ఉంటాయి. ఇటు ఎర్రగడ్డ డివిజన్లో 49,000 ఓట్లు ఉంటాయి ఎర్రగడ్డ డివిజన్లో. వెంగళరావు నగర్ డివిజన్ చూసుకుంటే అక్కడ కూడా దాదాపు ఒక 56,000 ఓట్లు పైచిలకు ఓట్లు కాస్త అటు ఇటుగా 56,000 ఓట్లు ఉంటాయి. ఇక వెంగళరావు నగరు, రెహమత్ నగర్ కొంత పెద్ద డివిజన్. ఈ మొత్తము జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్లల్లో రెహమత్ నగర్ చాలా పెద్ద నియోజకవర్గం, చాలా కీ సెగ్మెంట్ కూడా. ఎందుకంటే అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, అన్ని సామాజిక వర్గాల పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ 72,000 ఓట్లు ఉంటాయి ఆ డివిజన్లో. ఇక యూసఫ్గూడ కూడా కీలకమైనటువంటి డివిజనే, ఇది 52,000 ఓట్లు ఉంటాయి ఇక్కడ. షేక్పేటలో 51,000 ఓట్లు ఉంటాయి. షేక్పేట కొంత కీ డివిజన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అది కొంత కాంగ్రెస్కు బీజేపీకి ఉంటుంది అక్కడ టఫ్ ఫైట్. ఎంఐఎం కూడా బలంగా ఉంటుంది అక్కడ, బీఆర్ఎస్ కొంత ఇబ్బందికరంగా ఉన్నది. అయితే సోమాజిగూడలోని సగం డివిజన్ ఏదైతే ఉందో ఆ సగం డివిజను 24,000 ఓట్లు సోమాజిగూడ డివిజన్కి సంబంధించి ఉంటాయి. అయితే ఈ మొత్తం ఉన్నటువంటి డివిజన్లల్లో ఏ డివిజన్లో ఏ పార్టీకి ఎంత పట్టు ఉన్నది, ఏ డివిజన్లో ఏ ఓటర్లు, ఏ సామాజిక వర్గ ఓటర్లు, ఏ కమ్యూనిటీ ఓటర్లు బలంగా ఉన్నాయి ఏందనేది ఒకసారి మనం చూద్దాం. బోరబండ డివిజన్ మనం చూసుకుంటే ఇక్కడ 47,000 నుంచి 50,000 ఓట్లు అటు ఇటుగా ఉంటుంది. మనం ఈ లెక్కలు కనుక చూస్తే 47,000 నుంచి 50,000 ఓట్లు ఉంటాయి. ఇక్కడ ముస్లిము సామాజిక వర్గము, ముస్లింలు అంటే మైనార్టీలు, వడ్డెర సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉంటారు, ఆ జనాభా ఎక్కువ ఉంటుంది ఏది ఈ బోరబండ డివిజన్లో. ఇక్కడ కొంత బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉంది అంటే ఇక్కడ కాంగ్రెస్కు ఒక చిన్న మైనస్ ఉన్నది. ఆ మైనస్ ఏంటంటే బాబా ఫసీద్దీన్ వల్ల కాంగ్రెస్ పార్టీ కొంత మైనస్ ఉన్నది బోరబండ డివిజన్లో. ఎంఐఎం కనుక పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తే ఆ బీఆర్ఎస్కి వస్తున్నటువంటి ఎడ్జ్లో కొంత తగ్గించేటువంటి ఛాన్సెస్ కనపడతా ఉన్నాయి. ఎక్కడ ఈ బోరబండ అనేటువంటి డివిజన్లో బాబా ఫసీద్దీన్ వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్లస్ ఏం కాలేదు, కొంత మైనస్గానే ఉన్నది అక్కడ. ఆ మైనస్ కవర్ కావాలంటే ఎంఐఎం పూర్తి స్థాయిలో, అంటే ఈవెన్ పొత్తు పెట్టుకున్నా కూడా ఇప్పుడు ఎంఐఎంతో ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఎంఐఎం లీడరు అంటే ముస్లిం నుంచి ఒక లీడర్ నిలబడితేనేమో ముస్లింలు అవుట్ రైట్గా వాళ్ళ వైపు ఓట్లు వేస్తారు. అదే ఎంఐఎం సపోర్ట్ చేస్తే వాళ్ళు కొంత స్ప్లిట్ అవుతారు. ఇటు కొంతమంది బీఆర్ఎస్ వైపు వస్తారు, కొంతమంది కాంగ్రెస్ వైపు పోతారు. బీజేపీకి ఎట్లాగో ముస్లిం ఓట్లు పడవు, కానీ ఈ 2 ఓట్లు మాత్రం చిల్తాయి. సో కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో ఎంఐఎం ఏ మాత్రం సపోర్ట్ చేస్తుంది అనేది మాత్రం కొంత కనపడతా ఉంది. అయితే ఇక్కడ బోరబండ డివిజన్ చూసుకుంటే మనకు పూర్తి స్థాయిలో ఎంఐఎం సపోర్ట్ చేసినప్పటికీ అక్కడ బోరబండలో కొంత బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇక నెక్స్ట్ డివిజను ఎర్రగడ్డ డివిజన్. 48,000 నుంచి దాదాపు 50,000 ఓట్లు ఉంటాయి ఎర్రగడ్డ డివిజన్లో. ఇక్కడ ఎంఐఎంకి బాగా పట్టు ఉంటుంది. ఎంఐఎం అక్కడ కార్పొరేటర్లు కూడా మీరు చూడండి, ఎంఐఎంకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు గెలుస్తూ ఉంటారు. సో అక్కడ ఉన్నటువంటి మొత్తం ఓట్లలో 55% ఓట్లు మైనార్టీల ఓట్లే ఉంటాయి, ముస్లిం ఓట్లే ఉంటాయి. ఉన్నటువంటి మొత్తం ఓట్లల్లో ఏది దాదాపు 48 నుంచి 50,000 ఓట్లల్లో ఆల్మోస్ట్ 20-25,000 ఓట్లు, 25-30,000 ఓట్ల దాకా ముస్లిం ఓట్లే ఉంటాయి. మిగతా 45% ఓట్లు హిందువుల ఓట్లు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ బీజేపీ కూడా కొంత స్ట్రాంగ్గానే ఉంటుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్లకు పెద్దగా ఈ 2 పార్టీలకు, ఇటు ప్రతిపక్ష పార్టీకి ఇటు అధికార పార్టీకి 2 పార్టీలకు పెద్దగా అక్కడ ఆశించిన స్థాయిలో పట్టులేదనేది మాత్రం వాస్తవం. అయితే హైడ్రా ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉన్నదో, ఈ హైడ్రా వల్ల, ప్రభుత్వ వ్యతిరేకత వల్ల, హైడ్రా కొన్ని కూల్చడాల వల్ల, వీటన్నింటి వల్ల కొంత బీఆర్ఎస్కు
ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఒకవేళ కనుక ఎంఐఎం కాంగ్రెస్ పార్టీతో వెళ్తే, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని కనుక వెళ్తే అది ఏమన్నా కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఓటు బీఆర్ఎస్ వైపు ఒకవేళ మలితే అక్కడ కొంత యాడ్ అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఎర్రగడ్డలో కొంత ఇప్పటికి మాత్రం పట్టు ఎంఐఎంకు ఉన్నది కాబట్టి ఈ ఎర్రగడ్డ డివిజన్ వరకు మాత్రం ఎంఐఎం పట్టు బలంగా ఉన్నది కాబట్టి కొంత పొత్తులో పోతే మాత్రం కాంగ్రెస్కి ఇక్కడ కొంత ప్లస్ ఉండి ఎడ్జ్ ఉండేటువంటి అవకాశము చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక పోతే నెక్స్ట్ వెంగళరావు నగర్ డివిజన్, ఇది కూడా 56,000 నుంచి అటు ఇటుగా ఒక 58,000 ఓట్లు ఈ డివిజన్లో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలకు నెక్ టు నెక్ ఉన్నది. వెంగళరావు నగర్లో ఎవరికి క్లియర్ కట్ ఎడ్జ్ లేదు. వెంగళరావు నగర్ కనుక చూసుకుంటే ఎవరికి క్లియర్ కట్ ఎడ్జ్ లేదు. ప్రస్తుతానికి ఉన్నటువంటి సర్వే ప్రకారము, వస్తున్నటువంటి ఫీడ్స్ ప్రకారం ఇక్కడ సెటిలర్ల ఓట్లు ఎక్కువ ఉంటాయి. సెటిలర్లు అంటే ఓన్లీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సెటిలర్లే కాదు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సెటిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఓట్లు ఇక్కడ ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఈ వెంగళరావు నగర్లో కమ్మ లీడర్షిప్ ఎక్కువ ఉంటుంది. అంటే కమ్మ నాయకులు, లోకల్గా ఉన్నటువంటి నాయకులు కూడా కొంత కమ్మ సామాజిక సంబంధించినటువంటి వాళ్ళ లీడర్షిప్ ఎక్కువగా ఉంటుంది. అన్డిసైడెడ్ ఓటు బ్యాంకు కూడా ఇక్కడ బాగానే ఉంటుంది. అంటే వీళ్ళు ఓటు దగ్గర రేపు ఓటు అన్నాక కూడా ఆ పోలింగ్ బూత్ దాకా పోయిందాక కూడా ఎవరికి ఓటు వేస్తారో అంత క్లియర్గా చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. ఈ అన్డిసైడెడ్ ఓటు కూడా 8 నుంచి 10% ఉంటుంది. సో ఇక్కడ నెక్ టు నెక్ ఉన్నది. బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీకి నెక్ టు నెక్ ఉన్నది. ఇక్కడ ఇది చూసుకుంటే దాదాపు ఇక్కడ నెక్ టు నెక్ అంటే ఈ అన్డిసైడెడ్ ఓటు ఏదైతే ఉన్నదో 8 నుంచి 10% ఓటు బ్యాంకు, ఆ ఓటు బ్యాంకు డిసైడ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి పడుతుందా ఓటు, అది బీఆర్ఎస్కి పడుతుందా లేకపోతే బీజేపీ వైపు పడుతుందా, ఎవరు పడుతుంది అనేది మొత్తం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక రెహమత్ నగర్ చూసుకుంటే 70 నుంచి 73,000 ఓట్లు రెహమత్ నగర్లో ఉన్నాయి. పెద్ద డివిజన్ ఇది. ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. జనాభాలో 35 నుంచి 40% మైనార్టీలు ఉంటారు. ఆ ఉన్నటువంటి మొత్తం 73,000 ఓట్లలో 35 నుంచి 40% మంది ముస్లింలు ఎక్కువ ఉంటారు. ఇది ఈ రెహమత్ నగర్లో. సో కాబట్టి జనాభా పాపులేషన్ కూడా ఎక్కువనే ఉన్నారు. స్లమ్ బస్తీలలో మాత్రం బీసీలు ఎక్కువగా ఉంటారు. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్కు నెక్ టు నెక్ ఉన్నది. ఇక్కడ కూడా ముస్లింల ఓట్లు చాలా కీలకంగా అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఇక్కడ ముస్లింల ఓట్లు కొంత బీఆర్ఎస్ వైపు మలుతాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద కొంత ముస్లింలు కూడా కొంత వ్యతిరేకత ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది అక్కడక్కడ. కాబట్టి వాళ్ళ ఓటు బ్యాంకు కనుక ఒకవేళ ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు కనుక ఇటువైపు మళ్ళితే, బీఆర్ఎస్ వైపు మళ్ళితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది. పెద్ద డివిజన్ కాబట్టి ఇక్కడ కనుక ఎడ్జ్ కనుక బీఆర్ఎస్ పార్టీకి వచ్చి ఉంటే కంప్లీట్గా ఎన్నికల్లో గెలిచేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇక పోతే నెక్స్ట్ యూసఫ్గూడ డివిజన్లో 52,000 నుంచి 55,000 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ కనపడతా ఉన్నది. ఇది మొన్నటి వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం. అయితే ఇక్కడ మాజీ కార్పొరేటర్గా ఉన్నటువంటి సంజయ్ గౌడ్ పార్టీ మారిండు. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. ఈయన పార్టీ మారక ముందుకు మొత్తం బీఆర్ఎస్ కొంత మంచి క్లియర్ కట్ ఎడ్జ్ ఉండే, ఆయన పార్టీ మారిన తర్వాత కొంత అప్స్ అండ్ డౌన్స్ అయినాయి అక్కడ. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉన్నా కానీ ఆ ప్రభావం ఏ రకంగా ఉంటుంది అనేది మనకి సర్వే వచ్చినప్పటికైతే ఇంకా క్లారిటీగా లేదు. బట్ కానీ ఆయన లీడర్ మారినప్పటికీ కింద క్యాడర్ మారలేదనేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఇక్కడ కమ్యూనిటీ పరంగా చూసుకున్నా కానీ ఇక్కడ బీసీ కమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏది యూసఫ్గూడ డివిజన్లో గౌడు, మున్నూరు కాపు, ముదిరాజు, ఎస్సీలు ఇక్కడ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మున్నూరు కాపులు, గౌడ్లు, ముదిరాజులు బాగా ప్రభావితం చేస్తారని కూడా చెప్తా ఉంటారు. ముస్లిం ఓట్లు కూడా బాగానే ఉంటాయి, ఇక్కడ చాలా కీలకంగా అవుతాయి. సో కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉన్నప్పటికీ ఎవరైతే ఈ సంజయ్ గౌడ్ ఉన్నాడో ఆయన పార్టీ మారడంతో ఆ ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుంది అనేది మాత్రం ఇప్పుడే మనం లెక్క వేయలేము. ఇప్పటికున్నంత వరకు అయితే బీఆర్ఎస్ పార్టీకి అక్కడ ఎడ్జ్ కనపడతా ఉన్నది. ఇక నెక్స్ట్ షేక్పేట డివిజన్. ఈ షేక్పేట డివిజన్లో 50,000 నుంచి 52,000 ఓట్లు ఉన్నాయి. 50,000 నుంచి 52,000 ఓట్లు ఉన్నాయి. ముస్లిం ఓట్లు ఇక్కడ చాలా అత్యధికంగా ఉంటాయి. తర్వాత స్థానంలో ముస్లింల ఓట్ల తర్వాత గంగపుత్రుల ఓట్లు ఉంటాయి ఈ షేక్పేట డివిజన్లో. ఈ గంగపుత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఇటు బీజేపీ మీద, ఇద్దరి మీద వ్యతిరేకతతో ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ గంగపుత్రులకు చేపల పంపిణీ కార్యక్రమం ఇట్లాంటివి ఉంటుండే. ఇవి ఏవి కూడా లేకపోయేసరికి వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారన్నటువంటి మాట వినపడతా ఉన్నది. అయితే బీజేపీకి కూడా ఇక్కడ ఎడ్జ్ బాగానే ఉంటుంది. ఎంఐఎం పాపులేషన్ ఉంది కాబట్టి రెండో ప్లేస్లో గత కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ లేకపోతే ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ ఇక్కడ బీజేపీ కొంత ఓట్లు పడ్డాయి ఈ షేక్పేట ప్రాంతంలో. ఫస్ట్ ప్లేసు కాంగ్రెస్కు, ఎంఐఎంకు పడితే మిగతాయి మాత్రం ఇక్కడ
బీజేపీకి పడతాయి. అయితే కనుక ఇప్పుడు గంగపుత్రులు కనుక కాంగ్రెస్ పార్టీ మీద ఇటు బీజేపీ మీద వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇటువైపు మళ్తే ఇక్కడ బీఆర్ఎస్ రెండో ప్లేస్కి పోయేటువంటి అవకాశం కనపడుతుంది. ఇక్కడ బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉండేటువంటి ఛాన్స్ లేదు. బట్ కానీ బీఆర్ఎస్ కనుక రెండో ప్లేస్కి వస్తే దానికి ప్లస్ అయినట్టే, మిగతా డివిజన్లతో పోల్చుకుంటే ఇక్కడ ప్లస్ అయినట్టే. ఒకవేళ ఆ గంగపుత్రుల మీద ఆధారపడి ఉంటుంది. గంగపుత్రులు కనుక ఇటువైపు మళ్తే మాత్రం 100% అక్కడ కొంత బీఆర్ఎస్కు అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇక సోమాజిగూడలో సగం డివిజన్, సోమాజిగూడ మొత్తంగా కూడా సగం డివిజను ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ క్లియర్ కట్గా బీఆర్ఎస్ పార్టీకి అయితే ఎడ్జ్ కనపడతా ఉన్నది. ఇక్కడ 24,000 నుంచి 25,000 ఓట్లు ఉంటాయి. సెకండ్ పొజిషన్లో కాంగ్రెస్ ఉంటుంది. ఇక్కడ బీజేపీ అంత ప్రభావం ఏం చూపించట్లేదు. యాదవుల ఓట్లు, ఎస్సీల ఓట్లు, వడ్డెర ఓట్లు ఇక్కడ అత్యధికంగా ఉన్నాయి. కాలనీల్లో మాత్రము కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. ఒక 5,000 ఓట్లేమో ముస్లింల ఓట్లు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఎటు చూసుకున్నా కానీ కొంత బీఆర్ఎస్ ఎడ్జ్ కనపడతా ఉన్నది. సో ఇది ఈ 7 డివిజన్లలో ఉన్నటువంటి ఆ డివిజన్లలో ఉన్నటువంటి ఓట్లు, వాళ్ళ అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు, అక్కడ ఉన్నటువంటి పార్టీల బలాబలాలు చూస్తే ఈ 7 డివిజన్లలో ఈ రకంగా ఉన్నది. ఒకసారి మనం గత ఎన్నికలు కనుక చూస్తే 2014లో ఇక్కడ టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ గారు ఎవరైతే మొన్న అకాల మరణం పొందిర్రో వారు గెలిచిరు. టీడీపీ నుంచి గెలిచిన తర్వాత వారు అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. 2018లో మళ్ళా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిరు, ఎమ్మెల్యేగా రెండవసారి గెలిచిరు. మళ్ళా మన 2023లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి మొన్న కూడా గెలిచిరు. ఇది మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్లు, అక్కడ ఉన్నటువంటి ఫలితాలు, దానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఇక మిగతా అంశాలు కనుక ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నిక పైన ఇప్పుడు సర్వే నిర్వహించినటువంటి సర్వే సంస్థకు సంబంధించినటువంటి ఫలితాలను ఒక్కసారి మనం చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద ప్రీ పోల్ సర్వే నిర్వహించింది ఓటర్ పల్స్ అనేటువంటి సంస్థ. ఇప్పుడు దాకా చెప్పిన అన్ని డీటెయిల్స్, ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బలాబలాలు, ఏ పార్టీకి ఏ రకంగా ఉన్నది, ఏ సామాజిక వర్గాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను చెప్పుకుంటూ వచ్చిన. ఇప్పుడు ఆ నియోజకవర్గం మీద చేసినటువంటి సర్వే సంబంధించి వివరాలు ఇప్పుడు చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన సర్వే నిర్వహించింది ఓటర్ పల్స్ అనేటువంటి సంస్థ. ఈ ఓటర్ పల్స్ అనేటువంటి సంస్థ ఐవీఆర్ఎస్ మెథడ్లో ఈ సర్వే నిర్వహించారు. దాదాపు 3,500 శాంపిల్స్ తీసుకున్నారు. వాళ్ళు 3,500 శాంపిల్స్ ఈ సర్వేలో తీసుకున్నారు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి, అంటే ఈ నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా ఈ సర్వే నిర్వహించారు. 3,500 శాంపిల్స్ తీసుకున్నారు. ఈ 3,500 శాంపిల్స్లో మొత్తం వచ్చేటువంటి ఫలితాలు ఒకసారి ఈ ఓటర్ పల్స్ ఫలితాలు ఒకసారి కనుక మనం చూస్తే బీఆర్ఎస్ పార్టీకి 40% ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీకి 40% ఓట్లు వచ్చినాయి. అలాగే కాంగ్రెస్ పార్టీకి 20% ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 20% ఓట్లు వచ్చినాయి. బీజేపీకి 26% ఓట్లు వచ్చినాయి. ఎంఐఎంకి 16% వచ్చినాయి. ఇతరులకు 13 వచ్చినాయి. అంటే ఇక్కడ ఎంఐఎం కాంగ్రెస్ విడివిడిగా తీసుకున్నారు. ఇప్పుడు ఎంఐఎంను కాంగ్రెస్ను కలిపితే ఫైనల్గా వచ్చినటువంటి ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి 39 నుంచి 40%, అంటే 40% ఓట్లు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్లస్ ఎంఐఎం కలిస్తే 31% ఓట్లు వస్తున్నాయి. 31% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడతా ఉన్నాయి. అలాగే బీజేపీకి 26% పడతా ఉన్నాయి. ఇతరులు 3% ఉన్నారు. సో కాబట్టి ఇందులో కూడా అన్డిసైడెడ్ ఓటు పర్సంటేజ్ చాలా కీలకంగా కాబోతా ఉన్నది. ఇందులో ఇది సెప్టెంబర్ 1 తారీఖు నుంచి 10 తారీఖు దాకా ఉన్నటువంటి చేసినటువంటి సర్వే ఫలితాలు ఇవి. సో కాబట్టి ఈ అన్డిసైడెడ్ ఓటు ఏదైతే ఉందో ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీకి వాడే కొన్ని ఓట్లు అటు ఇటు ఏమైనా మారుతుందా, లేకపోతే బీఆర్ఎస్కు అది యాడ్ అవుతుందా, కాంగ్రెస్కి యాడ్ అవుతుందా, బీజేపీకి యాడ్ అవుతుందా తెలియదు. కానీ ఇప్పటిదాకా ఈ సర్వేలో వచ్చినటువంటి ఫలితాలు చూసుకుంటే బీఆర్ఎస్కు 40%, కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం కలిస్తే 31%, బీజేపీకి 26%, ఇతరులకు 3%. ఇది ఈ ఓటర్ పల్స్ అనేటువంటి సర్వే ఇచ్చినటువంటి ఫలితాలు, ప్రీ పోల్ సర్వే చేసినటువంటి ఫలితాలు. ఇక బీఆర్ఎస్కు ఇందులో కలిసి వచ్చేటువంటి అంశాలు కనుక ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే, బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశాలు చూస్తే మాగంటి కుటుంబానికి, అంటే మాగంటి గోపీనాథ్ గారు సతీమణి సునీతకు ఇచ్చినటువంటి టికెట్ కొంత బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ మీద కొంత అభిమానం ఉంటుంది. ఆయన అకాల మరణం చెంది కాబట్టి కొంత సింపతి కూడా ఉంటుంది.
దాంతోపాటు మాగంటి గోపీనాథ్ కొంత అందరితో కలిసిపోయేటువంటి వ్యక్తి అన్నటువంటి పేరు కూడా ఉన్నది కాబట్టి కొంత ఆయనకు ఆ అడ్వాంటేజ్, ఆ అభిమానము, ఆ సింపతి ఆ అభ్యర్థి మాగంటి సునీత గారికి కొంత అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. వారితో పాటు ఇంకా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి కొంత అభివృద్ధి చేసిరన్నటువంటి పేరైతే ఉందో అది కూడా కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కమ్మ సామాజిక వర్గం కావడం కూడా వీళ్ళకు ఓటు పడేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కమ్మ సామాజిక వర్గము ఓన్లీ ఓటర్లుగానే కాదు, వాళ్ళని లీడర్లుగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా. సో కాబట్టి ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి యూసఫ్ గూడ కానీ మిగతా కొన్ని డివిజన్లలో కానీ, సో ఇక్కడ ఇటు సోమాజిగూడలో కూడా కొంత ఒక బెల్టులో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళందరూ వాళ్ళ ఓట్లే కాదు, వాళ్ళు పక్క వాళ్ళ ఓట్లను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. సో కాబట్టి ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు కమ్మ సామాజిక సంబంధించినటువంటి వారు కాబట్టి వారు సతీమణికి అదొక అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఇక దాంతోపాటు కాంగ్రెస్ ఎంఐఎం పొత్తు ఉన్నప్పటికీ కూడా ముస్లిం ఓట్లు వాళ్ళకే పడతాయా అనేది ఇక్కడ ఒక ప్లస్ పాయింట్గా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కలిసి పోటీ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఎంఐఎంకు ముస్లిం మైనార్టీలకు ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఎంఐఎం సపరేట్గా పోటీ చేసిన అనుకో అవతలకెళ్ళి ఇంకెంత పెద్ద వాళ్ళు పోటీ చేసినా కానీ ముస్లింలు మెజారిటీగా ఎంఐఎం వైపు మలుతారు. ఇప్పుడు ఓల్డ్ సిటీలో కానీ లేకపోతే ఇంకెక్కడెక్కడైనా కానీ అదే ఎంఐఎం ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం వాళ్ళకు నచ్చినటువంటి పార్టీ వైపు వెళ్తారు. మరి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పొత్తు పెట్టుకుంటుంది కాబట్టి ముస్లిం ఓట్లన్నీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి పడతాయా పడవ అనేది మాత్రం ఉండదు. గత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓట్లు పడ్డాయి, కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓట్లు పడ్డాయి. మరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇంత వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత నేపథ్యంలో దీని నేపథ్యంలో మరి పడతదా పడదా అనేది మాత్రం కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కొంత అది వీళ్ళకు పార్టీకి ప్లస్. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి మైనస్ ఏంటి అంటే 10 ఏళ్ల అధికారంతో కొంత వ్యతిరేకత వచ్చింది. కేసీఆర్ పాలన మీద 10 ఏళ్ల పరిపాలన మీద కొంత వ్యతిరేకత ఉన్నది. మొన్న బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కూడా ఆ వ్యతిరేకత కారణమైంది. ఆ వ్యతిరేకత ఈ 2 సంవత్సరాల్లో ఏ మేర తగ్గిపోయింది, ఇప్పుడు కొత్తగా అడ్వాంటేజ్ ఏమవుతుంది, అది ఎంతవరకు తగ్గిందో అది తగ్గడమే వీళ్ళకు తగ్గిందా లేదా అనేది కొంత వీళ్ళకు ఈ ఎన్నికల్లో కొంత మైనస్ అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. దాంతోపాటు మొన్న జరిగినటువంటి 2024 ఏప్రిల్ మేలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కి పడాల్సినటువంటి ఓటు కూడా అటు బీజేపీ వైపు మళ్ళీపోవడం కూడా కొంత ఆ పార్టీకి మైనస్ అని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశాలు నెంబర్ 1 అంశము కలిసి వచ్చేది అభ్యర్థి నవీన్ యాదవ్. వాళ్ళకు ప్లస్, ఎందుకంటే ఇటు ముస్లింలకు ఇటు యాదవ్లకు ఇద్దరికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. అక్కడ నవీన్ యాదవ్ గతంలో పోటీ చేసి ఓడిపోయి అక్కడనే ప్రజల్లో ఉండడము ఇవన్నీ కూడా ఆయన కొంత అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశం కనపడతా ఉంది. దాంతోపాటు ముస్లిం ఓట్ల తర్వాత అత్యధికంగా ఓట్లు ఉన్నది యాదవ సామాజిక వర్గం ఓట్లే నియోజకవర్గంలో. సో కాబట్టి బీసీల ఓట్లు ఉన్నాయి. ఆ బీసీల ఓట్లు కూడా వీళ్ళకి అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది. అందుకే యాదవుల ఓట్లు బీసీల ఓట్లు కనుక ఆల్మోస్ట్ వన్ సైడ్ పడకపోయినా 70-75% పడితే మాత్రం నవీన్ యాదవ్ గెలుపు కొంత ఈజీ అయిపోతుంది, వాళ్ళకి ఇంకా పెరిగేటువంటి ఛాన్సెస్ కనపడతా ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశం ఏంది అంటే సన్నబియ్యం ఇవ్వడం రేషన్ కార్డు మీద కొత్త రేషన్ కార్డు ఇవ్వడము, దాంతోపాటు రేషన్ షాపులలో సన్నబియ్యం ఇవ్వడం కూడా కాంగ్రెస్ పార్టీ కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఇప్పుడు రెహమత్ నగర్ కానీ యూసఫ్ గూడ కానీ అటు ఎర్రగడ్డ కానీ బోరబండ కానీ ఇక్కడ కొంత ఎక్కువ కూడా బస్తీలలో బీసీలు కానీ పేదలు ఎక్కువగా ఉంటారు. సో కాబట్టి అలాంటి వాళ్ళకు రేషన్ బియ్యం చాలా ఇంపార్టెంట్. ఆ రేషన్ సన్న బియ్యం వస్తుంది కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇక దాంతోపాటు ఇక అధికార పార్టీ అభ్యర్థి గెలిచింది అనుకో మనకు అన్ని పనులు చేసి పెడతారు అన్నటువంటి అభిప్రాయం కూడా ఈ ఉప ఎన్నికల్లో వస్తుంది. అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తే మనకు పనులు చేసి పెడతారు. ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది కదా, ఇప్పుడు వేరే వాళ్ళు గెలిస్తే ఏం పని అవుతుంది, మళ్ళీ అలా కొట్లాటనే ఉంటుంది అన్నటువంటి అభిప్రాయం కూడా వస్తుంది. అది కొంత అడ్వాంటేజ్ కావచ్చు వీళ్ళకి. సో కాంగ్రెస్కు ఉన్నటువంటి మైనస్ ఏంటంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి భయంకరమైనటువంటి వ్యతిరేకత. దాంతోపాటు ఈ హైడ్రా కూల్చివేతలు, హైడ్రా చెప్పగానే రేవంత్ రెడ్డి కూల్చివేతలు ఇవన్నీ గుర్తుకొస్తా ఉన్నాయి ప్రజలకు. సో కాబట్టి ఈ నియోజకవర్గంలో కొంత స్లమ్ ఏరియాలో కానీ ఇక్కడ బస్తీలలో కానీ ఈ హైడ్రా కూలగొట్టుడు, ఆ చెరువుల పేరుతోటి దాని పేరుతోటి వాళ్ళ గూడు లేకుండా చేసుడు, వాళ్ళ రోడ్ల మీద పడేసుడు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇదంతా కూడా కొంత మైనస్గా మారేటువంటి అవకాశము లేకపోలేదు. దాంతోపాటు కరెంటు కోతలు, ట్రాఫిక్ సమస్య కూడా ఈ ప్రభుత్వానికి కొంత నెగిటివ్, కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ అయ్యేటువంటి
అవకాశం కనపడతా ఉంది. ఇక కబ్జాలు కానీ దోపిడీలు కానీ సిటీలో జరుగుతున్నటువంటి పట్టపగటలు జరుగుతున్నటువంటి హత్యలు కానీ చూసినాం మనం. సిటీలో రీసెంట్గా చూస్తూ ఉన్నాం, మర్డర్లు, రోడ్ల మీద చంపేసిపోవడాలు, తుపాకులు పెట్టి కాల్చడాలు ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. మన హైదరాబాద్లో భారీ ఎత్తున డ్రగ్స్ దొరకడం ఇవన్నీ కూడా కొంత ఇంపాక్ట్ చూపిస్తాయి అడ్మినిస్ట్రేషన్ మీద. ఎలక్షన్లలో తప్పకుండా చూపించేటువంటి అవకాశం కనపడతా ఉంటుంది. సో కాబట్టి ఇక హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ కానీ బీజేపీ తోటి రేవంత్ రెడ్డి కలిసిపోతున్నాడు అనేటువంటి అభిప్రాయం కూడా మైనార్టీ వర్గాల్లో చాలా బలంగా ఉన్నది. బీజేపీకి అనుకూలంగా రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు అనేటువంటి వాదన. ఒక ఈ పాయింట్ కనుక బీఆర్ఎస్ పార్టీ బలంగా తీసుకపోతే మైనార్టీల ఓట్లు కొంత వాళ్ళ సైడ్ మళ్ళేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మైనస్. ఇక బీజేపీ అంశాన్ని చూసుకుంటే బీజేపీకి కలిసి వచ్చేటువంటి అంశాలు ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే బీజేపీకి కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ఉన్నటువంటి అసంతృప్తి మాత్రమే కలిసేటువంటి ఛాన్స్ కనపడతా ఉంది. అక్కడ అభ్యర్థి ఎవరు వస్తే ఎక్కువ ప్రభావం చూపిస్తారనేది మాత్రం ఇంకా డిసైడ్ చేయలేదు. సో యూత్, విద్యావంతులు, మధ్యతరగతి వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు కొంత ఆశాభావంతో ఉన్నారు. కొంత హిందుత్వ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు అని. వారితో పాటు బీజేపీకి టీడీపీ మద్దతుదారులు, జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి టీడీపీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో పాత టీడీపీ ఓటర్లు అక్కడ ఏపీలో కూటమిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ టీడీపీ ఓటర్లు మాకు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాను. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బీజేపీకి ఉన్నటువంటి మైనస్ ఏంటంటే అభ్యర్థుల ప్రభావం కూడా కొంత మైనస్. బూతు స్థాయిలో వాళ్ళకి బలం లేకపోవడము, వారితో పాటు ప్రజా సమస్యలపైన పోరాటం లేకపోవడం, ఎక్కడ కూడా వాళ్ళు పెద్దగా యాక్టివ్ ఉండకపోవడం బీజేపీకి ఉన్నటువంటి మైనస్. సో కాబట్టి ఇది ఫైనల్గా ఉన్నటువంటి ఫలితాలు. మళ్ళీ ఒకసారి మనం ఫైనల్ ఫలితాలు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఈ సర్వే నిర్వహించినటువంటి ఓటర్ పల్స్ అనేటువంటి సర్వే నిర్వహించినటువంటి ఫలితాలలో 40% ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తూ ఉన్నాయి. ఎంఐఎం కాంగ్రెస్ కలుపుకుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చేది 31 ఓట్లు లేదా 31 నుంచి 32% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నాయి. అలాగే బీజేపీకి 26% ఓట్లు బీజేపీకి పడతా ఉన్నాయి, ఇతరులు 3% ఉంది. ఇది 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా, అంటే సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 10 దాకా ఉన్నటువంటి ఫలితాల నేపథ్యంలో చేసినటువంటి సర్వే ఇది. సో మొత్తం 3500 శాంపిల్స్ వాళ్ళు సేకరించి ఆ శాంపిల్స్ ప్రకారము దీన్ని సర్వే చేయడం జరిగింది. చూడాలి మరి ఈ సర్వే, ఇది ప్రీ పోల్ సర్వే, ఇంకా స్కెడ్యూల్ రాలేదు. స్కెడ్యూల్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ రకరకాల సర్వేలు వస్తాయి. ఇప్పటిదాకా ఉన్నటువంటి సర్వే ఫలితాలు అయితే ఈ రకంగా ఉన్నాయి. మళ్ళీ ఆ స్కెడ్యూల్ వచ్చిన తర్వాత వచ్చే ఫలితాలు కానీ, ఓట్లు అయిపోయిన తర్వాత ఉన్నటువంటి ఫలితాలు కానీ అవి కూడా మనం ఎప్పటికప్పుడు ఇదే రూపంలో అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.